హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇలకల పట్టు శారీస్ మళ్ళీ రీస్టాక్ అయినాయండి. ఇవి ఖతాన్ పట్టు అంటున్నారు, ఇలకల పట్టు అంటున్నారు, లేదంటే కళాక్షేత్ర పట్టు అంటారండి. అంటే ఏ ఊరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్తున్నారండి. అంటే అటు సైడ్ అయితే కళాక్షేత్ర పట్టే అంటారు. ఇవి వచ్చేసరికి మనకి ఖతాన్ పట్టు అంటున్నారు వీటిల్ని. ఇవి ఇవి గూడా కొత్త వెరైటీ వచ్చిందండి మనకి. ఇవి ఆటిల్లో ఆ టైప్‌లోనే ఇదొక స్టైల్ అనమాట. ఇయన్నీ ప్యూర్ పట్టు శారీస్ అండి. ప్యూర్ 100% పట్టు శారీస్ అనమాట. ఇవన్నీ గూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినియండి. ఇక శారీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ జేయాలని కోరుకుంటున్నానండి. మీ లైక్‌లు ఎంతో ఉపయోగపడుతున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలండి. కామెంట్ చేస్తున్న వారికి, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటే ఇక శారీ చూసేద్దామండి. ఇక శారీ చూసేద్దామండి. ఏ శారీ చూడబోయే ముందు ఇది ఒక మేడం ఈ శారీ పర్చేజ్ చేశారండి. అది కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల మనకి డిలీట్ అయిపోయిందనమాట. మేడం అడ్రస్ కానీ అది చాలా ఎళ్ళి ఎతకాలన్నా కూడా మేడంది అడ్రస్ అయితే తెలీదు. ఈ శారీ తీసుకున్న మేడము ఒక్కసారి పేమెంట్ చేసిన స్క్రీన్ షాటు ఈ శారీ అడ్రస్ పెడితే మీకు కొరియర్ చేస్తాం మేడం. ఒక 3 డేస్ బ్యాక్ అయితే పర్చేజ్ చేశారు మేడం. ఇదొకటి కొంచెం మిస్ అయింది. ఒకసారి మీరు ఈ వీడియో చూసినట్టయితే అడ్రస్ పెట్టండి మేడం, స్క్రీన్ షాట్ అడ్రస్. ఇంకా శారీస్ చూసేద్దామండి. ఇది మంచి రెడ్ కలర్ అండి. రెడ్ కలరు. ఇవన్నీ కూడా థ్రెడ్ బుటీసే ఉంటాయండి. ఇదంతా శారీ మొత్తం వీవింగే, థ్రెడ్తో వీవ్ అయ్యి ఉంటుంది అనమాట. హ్యాండ్లూమ్ శారీసు మనకి కింద అంటే టూ సైడు బోర్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా కడీ బోర్డర్ లాగా వచ్చేసి ఇట్లా టెంపుల్ డిజైన్ వస్తుందండి. ఇవన్నీ బుటీస్ వచ్చేసరికి మనకి థ్రెడ్తోనే ఉంటాయండి. థ్రెడ్తో బుటీస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ థ్రెడ్ బుటీసే వస్తాయి. ఇదొక స్టైల్ అండి. ఇది ఒక డిజైన్ వచ్చిందనమాట. ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి కాఫీ బ్రౌన్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా మనకి కాఫీ బ్రౌన్ వస్తుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 6500 10% ఆఫర్తో వస్తుందండి. అంటే 5850కి ఈ శారీస్ మనకి ఫ్రీ షిప్పింగ్తో వస్తాయండి. ఏపీ తెలంగాణ కాదండి, ఈ కాస్ట్లీ శారీస్ కదా, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. మంచి ఫ్యాంటా ఆరెంజ్ కలర్ అండి. ఫ్యాంటా ఆరెంజ్ కలరు. ఇది వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ బూటీస్ స్టైల్ వేరు. వైట్ ఒకటి, బ్లూ ఒకటి అట్లా వచ్చింది. ఇలా ఉంటుందండి. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్, గ్రీను కాంబినేషన్స్ తోటి ఇట్లా బటర్ఫ్లై డిజైన్ లాగా వచ్చిందండి. ఇవి పోయినసారి శారీస్ అయితే మాత్రం అసలు ఒక్క రోజులోనే అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. అంత బాగా తీసుకున్నారు. అందుకే తొందరగానే రీస్టాక్ చేశానండి. ఇది ఒక శారీ అండి. మంచి ప్యూర్ పట్టు శారీస్ అంటే లైట్ వెయిట్ వస్తాయండి. మనం పట్టు శారీస్ అంటే కొంచెం వెయిట్ ఉంటాయి కదా, ఈ లైట్ వెయిట్ వస్తాయి. చాలా కంఫర్ట్గా ఉంటాయి. కొంచెం వెయిట్ మొయ్యలేని వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఒక కలర్ కాంబినేషన్ అండి. రాయల్ బ్లూ కలర్ అండి. రాయల్ బ్లూ కలర్. ఇవన్నీ బుటీస్ అనమాట. ఇవన్నీ థ్రెడ్ బుటీసేనండి. జరీ బుటీ అసలు ఉండదు దీనికి. అంతా థ్రెడ్ బుటీస్ వస్తాయి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి. బ్లౌజ్ ఇట్లా ఈ కలర్ కాంబినేషన్స్ తోటి ఇదొక కలర్ కాంబినేషన్ అండి. కలర్ కాంబినేషన్ అండి. ఇది మనకి టమాటా పింక్ అంటే రెడ్ అంటే మరీ డార్క్ రెడ్ కాకుండా కొంచెం టమాటా పింక్ లాగా ఉందండి ఇది. ఈ బుటీస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది డీర్ డిజైన్ వస్తుంది. కాఫీ బ్రౌన్ తోటి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి స్నఫ్ కలరే వస్తుందండి. స్నఫ్తోనే వస్తుంది అన్నమాట బ్లౌజ్. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. వేసుకుంటే అసలు చాలా లైట్ వెయిట్గాను, అసలు చిన్న వర్క్ చేయించుకుంటే బ్లౌజ్కి చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఒక కలర్ కాంబినేషన్ అండి. మెంతి కలరు, ఆరెంజ్ కలర్ కలిసినట్టుందండి. ఈ శారీకి అయితే ఏందో గంజి ఎక్కువగా పెట్టారండి. ఇది గంజి కొంచెం ఎక్కువ ఉంది. ఇక ఎక్కువ పట్టినట్టుంది. సేమే బుట్టీస్ కూడా బాగున్నాయి. కొంచెం గంజి ఎక్కువ పట్టినట్టుందండి. ఇది వచ్చేసరికి మనకు పళ్ళు పార్ట్ వస్తుంది. మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి. కొంచెం గంజి ఎక్కువే ఉందండి. అవి స్మూత్గా ఉన్నాయి. ఇది కొంచెం టప్లు ఆడుతుందంటే గంజి అంటే ఫినిషింగ్ చేసేటప్పుడు కొంచెం లైట్గా స్టార్చ్ పెట్టే మనకి ఫినిషింగ్ చేస్తారండి. ఇది బ్లౌజ్ కూడా బాగుంది. ఎల్లో బ్లౌజు. ఇది రస్ట్ ఆరెంజ్ కలర్ అండి. రస్ట్ ఆరెంజ్ కలర్ అంటే పింక్ కలిసిన
ఇట్లా ఉంటుంది సారీ. ఇదొక కలర్ అండి, ఇది ఎమరాల్డ్ గ్రీన్, అంటే అన్ని డబల్ కలర్స్ వస్తాయండి. ఇది బ్లూ గ్రీన్ కలిసినట్టు ఉంది, ఇట్లా బోర్డర్ ఎట్లా ఉంది, ఈ గ్రీను ఈ బ్లూ కలిసి మిక్స్డ్ కలర్స్ అండి. అయితే మంచి షైన్ తోటి బాగుంటాయి శారీస్, బాగుంటాయి. ఇది పళ్ళు వచ్చేసరికి ఇది చూడండి హట్ డిజైన్ లాగా వచ్చింది అనుకుంటా, ఇది అదేనా? ఇది ఇట్లా వచ్చింది. పళ్ళు వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ కూడా బాగుంది, కాంట్రాస్ట్ ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి, చాలా కంఫర్ట్గా ఉంటాయి. 6500 10% ఆఫర్ అంటే మనకు 5850కి ఈ శారీస్ వస్తాయండి. ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి, ఇది అంటే పింక్ మెజంతా పింక్ కలిసినట్టుగా అట్లా ఉంది. పింకు అలా అంటే మెజంతా పింక్లో ఏదో మిక్స్ అయినట్టు ఉందండి. ఇది మిక్స్డ్ కలర్స్ వస్తాయండి, ఇది కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషను. ఇది వచ్చేసరికి మనకి పాచీ గ్రీన్ అండి, డార్క్ పాచీ గ్రీన్, బ్లాక్ కాదు, ఎందుకంటే ఈ బోర్డర్లో తెలుస్తుంది అనమాట. డార్క్ పాచీ గ్రీను. ఇది వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది, పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంది. ఇది బ్లౌజ్ చూస్తే బ్లాక్ లాగా అనిపిస్తుందండి, కాకపోతే డార్క్ పాచీ గ్రీనే ఉంది పళ్ళులో. అయితే బ్లౌజ్ చూస్తే మళ్ళీ బ్లాక్గా కనపడుతుంది. ఇక్కడ చూస్తే గ్రీనేనండి, పాచి గ్రీన్, మరి కొంచెం బ్లాక్ అంటే చూసుకొని తీసుకోండి. కొంతమంది బ్లాక్ కట్టుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి తీసుకోండి. ఇది ఒకటి మంచి ఎల్లో కలర్ అండి, ఎల్లో కలర్కి మనకి ఇది రస్ట్ కలర్ పళ్ళు వస్తుంది ఇలాగా. ఇది బటర్ఫ్లై డిజైన్ వచ్చిందనమాట, బటర్ఫ్లై కాదు, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్. ఇది ఒక శారీ అండి, ఇది బ్లాక్ శారీ అండి, బ్లాక్కి మనకి ఇది మెరూన్ కలర్ వచ్చిందనమాట. ఇది మెరూన్ కలర్ బ్లాక్ శారీ, ఇది బ్లాక్ కూడా వచ్చిందండి శారీ. దీంట్లో మనకి ఇది ఈ కాంబినేషన్ తోటి బ్లాక్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే కొంతమంది కట్టుకునే వాళ్ళు ఇష్టము, కొంతమందికి బ్లాక్ అంటే ఇష్టంగా ఉంటారు కదా. బ్లాక్ శారీ బాగుంటుంది, అంటే దీని బ్లౌజ్ స్టిచ్ చేసుకొని ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది బ్లాక్. ఇది ఒక కలర్ అండి, ఇది ఫ్యాంటా ఆరెంజ్ కలర్కి మనకి ఆరెంజ్ కలర్కి ఇది ఎల్లో అండి, ఆరెంజ్ కలర్కి ఎల్లో. దీని బుట్టి స్టైల్ ఇలా వస్తుంది. అన్నిటికీ సేమ్ బార్డరే, అంటే ఎట్లా ఉంటుందండి, ఇట్లా ఒకటి టెంపుల్ డిజైన్ వస్తుంది జరీ. ఇది వచ్చేసరికి మనకి కడ్డీ బార్డర్ లాగా వస్తుంది అనమాట. ఇది పళ్ళులో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. డీర్ ఉంటుంది, బటర్ఫ్లై ఉంటుంది, ఇంకా వేరే హట్ డిజైన్ వస్తుంది, అలా ఉంటుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్. ఇప్పుడు పెట్టే శారీస్ అన్నీ సేమ్ ప్రైస్ అండి. లాస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కత్ స్టైల్లో ఉండే డిజైన్ కొంచెం కాస్ట్ పెరుగుతుంది. ఒకసారి కలర్ కాంబినేషన్ అండి, ఇది మనకి పెసరపచ్చ గ్రీన్ కలరు, ఇది ఏదో కలర్ అంటే కల్నేత కలర్ అండి, ఇది కల్నేత కలర్ అనమాట. ఇట్లా ఉంటుంది. బుట్టీస్ వచ్చేసరికి మనకి ఇవి వచ్చేసరికి ఒక బర్డ్స్ డిజైన్ వచ్చిందండి, పిట్టల పిచ్చుకలో డిజైన్ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి మంచి పింక్ కలర్ బ్లౌజ్ ఇలా ఉంటుంది. వచ్చేసరికి మనకి మెజంతా కలర్ వస్తుందండి, మెజంతా పింక్ వస్తుంది. ఈ బుట్టీస్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా బుట్టీస్ ఇలా ఉంది, చాలా బాగుంటాయండి. అన్ని కలర్స్ బాగున్నాయండి, ఏది లేదన్నా ఇంకొకటి ఏదన్నా మీకు అంటే కలర్ లేని ఉంటే తీసుకోండి. అన్నీ సింగిల్సే ఉంటాయండి, వీటిల్లో 2 అట్టగా బల్క్ రాదండి, 2 కానీ 3 కానీ అట్లా ఉండదు. కొన్ని శారీస్ అయితే మనకు బల్క్లో ఎన్ని అడిగినా ఇస్తారు, కానీ 10 శారీస్ అయినా ఇస్తారు ఒకే కలరు. వీటిల్లో ఒకటి ఖాదీ పట్టులో ఒకటి అయితే బల్క్లో ఉండవండి. ఇది ఒక కలర్ అండి, ఇది కొంచెం మనకి మిక్స్డ్ కలర్ అండి, ఎల్లో అని కలర్ మిక్స్ అయిన కలర్లా ఉంది. ఇది ఒక డిఫరెంట్ కలర్ అట్ట గోల్డ్ టైప్లో ఉంది అనమాట. గ్రీన్కి గోల్డ్ మిక్స్ అయిన టైప్లో ఉందన్నమాట, గోల్డ్ కలర్ మిక్స్. ఇది వచ్చేసరికి మనకి టమాటా పింక్ పళ్ళు వస్తుంది, ఇట్లా బటర్ఫ్లై డిజైన్ తోటి టమాటా పింక్ బ్లౌజు ఇలా ఉంటుంది శారీ.
ఇదొక కలర్ అండి. ఇది మనకి సీ గ్రీన్ కలర్‌కి డబల్ కలర్ అంటే గోల్డ్ కలర్ కనపడుతుందండి. ఇది కల్నేత. ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్ పళ్ళు. ఇది వచ్చేసరికి మనకి మళ్ళీ పెసరపచ్చ కలర్ వస్తుంది మధ్యలో. ఇలా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి పింక్ బ్లౌజ్ వస్తుందండి. ఇది కలర్ కాంబినేషన్. ఇది సేమేనండి కలరు. కొంచెం బుటీస్ డిఫరెంట్‌గా ఉంటాయండి. బుటీస్ వేరుగా ఉన్నాయి. కొంచెం ఇది కలర్ కాంబినేషన్ కొంచెం ఏదైనా తేడా ఉందండి. సేమ్ కలర్ లాగే అనిపిస్తుంది. ఇదొక కలర్ అండి. పింకే బ్లౌజ్ దీనికి కూడా సేమ్ లాగే ఉందండి. బుట్టీసే కొంచెం తేడా వచ్చినాయి అనమాట. వీటికి కొన్నిటికి కొంచెం గంజి ఎక్కువ పెట్టారండి. రోలింగ్ అంటే ఫినిషింగ్ చేసేటప్పుడు కొంచెం మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఒక్క వాష్ అయితే మా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. మనం కట్టుకున్న తర్వాత అయినా కూడా మెత్తబడతాయండి. కొంచెం గంజి మాత్రం ఎక్కువ ఉంది. ఇంత అంటే స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే. కొంచెం గంజి ఎక్కువ ఉన్నాయి, కొంచెం గట్టిగా అనిపిస్తాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు. అదేం ప్రాబ్లం అంటే గంజి ఎక్కువ పెడతాం వల్ల కాటన్ శారీస్కి కూడా కొన్ని గంజి ఎక్కువగా ముంచిన వాటికి ఎక్కువ పడతాయి కదండి, అట్లా అనమాట. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది మంచి మెరూన్ కలర్ అండి. రెడ్ మెరూన్ కలర్ అంటే మెరూన్ కలరు కొంచెం ఈ కలర్ ఉంటుంది. దీనికి వచ్చేసరికి మనకు బ్లాక్ ఇచ్చారండి. ఇది బ్లాక్ అనమాట. పళ్ళు వచ్చేసరికి మనకు బ్లాక్ వస్తుంది. బ్లౌజ్ కూడా పళ్ళులో మనకి ఏ కలర్ అయితే ఉంటుందో అదే బ్లౌజులు వస్తాయండి. ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా బ్లాక్ శారీనేనండి. ఇది కూడా బ్లాకే. ఈసారి బ్లాక్లు ఎక్కువ వచ్చినాయండి. ఇది కూడా బ్లాక్ శారీ. ఇది గ్రీన్ పళ్ళు వస్తుందండి. ఇట్లా పికాక్ డిజైన్ తోటి గ్రీన్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు, ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజు. డిఫరెంట్గా కాంబినేషన్ అనమాట. ఇది మెజంతా పింక్కి ఈ బుటీస్ వచ్చేసరికి ఇట్లా వచ్చినాయి మనకి. కాడ ఫ్లవర్ ఇట్లా వచ్చింది అనమాట. బుటీ స్టైల్ కొంచెం ఇట్లా డిఫరెంట్గా వచ్చింది. ఇది పికాక్ పళ్ళు వస్తుందండి ఇలాగా. ఇది గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి. గ్రీన్ బ్లౌజ్ మంచి మెజంతా పింక్ అండి. ఇదైతే గంజి లేదు చూడండి ఎంత స్మూత్గా ఉందో, ఎంత షైనీగా స్మూత్గా. అవి కొంచెం గంజి ఎక్కువ ఉండేయండి అంతే. అదేం ప్రాబ్లం ఉండదండి. మీకు ఒకసారి కట్టుకున్నాక మెత్తబడిపోతాయి. ఒక్క కలర్ కాంబినేషన్ అండి. ఇదైతే మామూలుగా ప్రైజు చాలా ఎక్కువ అంటే చాలా కాదులేండి, ఒక 400 500 పెంచండి. ఇదొక్కటే డిజైన్ వచ్చింది మనకి దీంట్లో. ఇదొక కలరు మంచి రాయల్ బ్లూ కలర్ అనమాట. ఇలా ఉంటుంది. ఇదొకటి. ఇప్పుడు వచ్చేసరికి ఈ స్టైల్ వేరండి. ఇక్కత్ స్టైల్లో వస్తాయి ఈ కథాన్ పట్టు శారీస్. ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బోర్డర్లో గ్రీన్ కలర్ వచ్చిందండి. అంటే టెంపుల్ వచ్చేస్తుంది. ఇది మెజంతా పింక్ అండి. మంచి మెజంతా పింక్ కలరు. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అండి వాటికంటే. అంటే ఇప్పుడు అవి 6500 10% ఆఫర్ కదా. ఇవి వచ్చేసరికి మనకు 6800 10% ఆఫర్తో వస్తుందండి. ఇది కొంచెం అంటే ఒక 300 ప్రైస్ పెచ్చు. దీనికి బోర్డర్ అంటే ఇక ఈ శారీలోనే మనకి కడీ బోర్డర్ అన్నాను కదండి, ఆ టైప్లోనే ఉంటుంది. ఇట్లా జరీ టెంపుల్ అట్లా ఏముండదు. ఇదొక స్టైల్ అండి. అసలు ఇంకా ఇవి అయితే ఇంకా లైట్ వెయిట్ ఉంటాయండి. అసలు పేపర్ లాగా అసలు ఎట్టాగా చూపించడానికి కూడా అట్లా ఉంది. అంటే బాగా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట. పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయినే వస్తుందండి. ఇవి చాలా ప్రైజ్ ఉంటాయండి. అక్కడ చెక్ చేసుకోండి. మనకు వచ్చేసరికి 6000కి వచ్చేస్తాయండి శారీ. 6000 ఎంతో ఒక చేంజ్ పడుతుంది. 6000లో వస్తాయండి శారీస్. చాలా మంచి రీజనబుల్ ప్రైస్, చాలా బాగుంటాయి. బాటిల్ గ్రీన్ కలర్ వస్తుందండి. బాటిల్ గ్రీన్ కలర్కి పింక్, బాటిల్ గ్రీన్ పింక్ పట్టు అండి. ప్యూర్ పట్టు శారీస్ అన్నమాట ఇవన్నీ. ఇది ఎలా ఉంటుంది మనకి. పళ్ళు వచ్చేసరికి ఇక్కత్ స్టైల్లోనే వస్తుంది. ఇలా వస్తుంది పళ్ళు. ఇది పళ్ళు. ఇది శారీ మంచి గ్రీన్ కలరు.
ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా పింక్ వచ్చేసి కొంచెం దీనికి హ్యాండ్కి కూడా మనకి వర్క్ ఇచ్చారండి, కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఇది సారీ, ఇదొక కలర్ అండి, మంచి పింక్ ఆరెంజ్ షేడ్ అండి, కల్నాత షేడ్, పింక్ ఆరెంజ్ షేడ్. అసలు భలే ఉందండి కలర్ అయితే మాత్రం. పింక్ ఆరెంజ్ షేడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి మనకు బ్లూ కలర్ వస్తుంది, మెజంతా పింక్ టెంపుల్ లాగా వచ్చింది. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. ఇది కూడా చాలా డిఫరెంట్ స్టైల్ అండి, అసలు క్లాసీగా ఉంటాయండి, లైట్ వెయిట్ ఉంటాయి. అసలు ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. మనకి దీనికి కూడా బ్లౌజ్కి ఇట్లా హ్యాండ్స్కి ఒక బార్డర్ ఇచ్చారు, అంటే మనం ఈ బార్డర్ అయినా వేయించుకోవచ్చు, లేదంటే ఈ బార్డర్ అయినా వేయించుకోవచ్చు. డిఫరెంట్గా ఉంది. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, ఇది కూడా చూడండి ఎంత డీసెంట్ కలర్ కాంబినేషన్ ఉందో. మంచి మెరూన్ రెడ్ మెరూన్ కలిసినట్టుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి లైట్ కలర్తో బార్డర్ ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. పళ్ళు చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం. ఇది పళ్ళు స్టైల్ అండి, పళ్ళు. ఇది బ్లౌజ్ అండి, దీనికి ఈ బ్లౌజు మనకి ప్లెయిన్కి ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా చిన్న ఇట్లా బార్డర్ లాగా ఇచ్చారన్నమాట. ఇదొక డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఈ శారీ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ బాగుంది, డీసెంట్ కలర్. ఇదొక డిఫరెంట్ కలర్ అండి, ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి, డబల్ కలర్స్ కదా. ఇది లావెండర్ కలరు కొంచెం బ్రిక్ కలర్ కలిసినట్టు అట్లా అనిపిస్తుంది. ఇది డిఫరెంట్గా బార్డర్ చూడండి, కొంచెం మంచి షైన్ తోటి గ్రీన్తో వచ్చిందనమాట. దేనికదే బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం. అసలు లైట్ వెయిట్, వేస్తుంటేనే పక్కకి వెళ్ళిపోతుంది వెయిట్లెస్తో. ఇది పళ్ళు అండి, పళ్ళులు రిచ్ పళ్ళు వచ్చినాయండి, పళ్ళుస్ అయితే మాత్రం రిచ్ పళ్ళుస్ వచ్చినాయి. బ్లౌజ్ ఇది కూడా హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చిందండి, హ్యాండ్స్కి కత్త బార్డర్ లాగా ఇలా వచ్చింది. మంచి బ్లూ కలర్ అన్నమాట, బ్లూ. బాగున్నాయి శారీస్ అయితే మాత్రం, చాలా అందంగా ఉన్నాయి. ఇది ఒక మంచి వైలెట్ కలర్ అండి, మిక్స్డ్ వైలెట్ కలర్. ఇది ఆరెంజ్ కలర్ వచ్చింది, లైట్ ఆరెంజ్ కలర్. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఇలా. ఇది బ్లౌజ్. శారీ ప్రైస్ 6800, 10%. మంచి రీజనబుల్ ప్రైస్ అండి, ఎక్కడైనా చెక్ చేసుకోండి మీరు శారీస్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి, ఇదొక చూడండి ఎంత బాగుంది. ఇది సింపుల్గా క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ మనకి. ఇది పళ్ళు ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా, ఇది పళ్ళు పార్ట్ అండి. బ్లౌజ్ ఇది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి ఇట్లా చిన్న బార్డర్ ఇందాక చూపించాను కదా అట్లా వచ్చిందనమాట. అసలు పట్టు అర్థమైపోతుందండి మీకు, మంచి షైన్ తోటి, లైట్ వెయిట్ తోటి. ఇదొక మంచి పింక్ కలర్ అండి, మంచి బేబీ పింక్ కలరు. ఇది వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా 2 కలర్స్ తోటి ఉంది ఇట్లా. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. ఇది శారీ మొత్తం ఇదండి. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇట్లా హ్యాండ్స్కి చూడండి ఎలా ఇచ్చారు. ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఇచ్చారు. ఇది పళ్ళు అండి. అబ్బా పళ్ళు కొంచెం ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉందండి, దేనికదే వెరైటీగా ఇచ్చారు పళ్ళు. బ్లౌజ్ కూడా బాగుంది ఇట్లా ఇచ్చేసరికి.
లాస్ట్ అండి ఇదొకటి మంచి ఆ, ఇదొక లాంటి కలర్ అండి, రత్నావళి కలర్లో మిక్స్డ్ కలర్ అనమాట. ఇది వచ్చేసరికి మనకు బోర్డర్ ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్కి ఇలా ఇచ్చి హ్యాండ్స్కి ఇట్లా లైన్స్ ఇచ్చారు. ఇది పళ్ళు అండి, పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా చాలా బాగుంది. ఇది కూడా ప్రతి ఒక్కటి బాగుందండి, ఏది కూడా అంటే బాగాలేదనుకోవటానికి లేదు, అంత బాగున్నాయి అనమాట. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. చూశారు కదండి, ఈరోజు మంచి పట్టు శారీస్ అండి. ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.